నిరీక్షణ ఉంటే శ్రమల్లో కూడా ఆనందిస్తాం. దేవుడు నన్ను వదిలిపెట్టడు, దేవుడు నాతో ఉంటాడు. ఈ కష్ట పరిస్థితుల్లో చివరికి వెళ్తే నాకు అవార్డు ఇస్తారు, నాకు రివార్డు ఇస్తారు, నాకు పరలోకంలో స్థానం ఉంది, నేను దేవుని యొక్క హస్తాలలో ఉన్నాను, ఆయన జీవ గ్రంథంలో నా పేరుంది. ఆ నిరీక్షణ నాకుంటే నిశ్చింతగా నేను ఉండగలుగుతాను. పోరాటాన్ని సంతోషంగా పోరాడతాను, శ్రమను సంతోషంగా స్వీకరిస్తాను. అందుకనే పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? ఈ శ్రమలలో కూడా నేను ఆనందిస్తున్నాను, ఈ శ్రమలలో కూడా ఆనందిస్తున్నాను. శ్రమల్లో బాధ అనిపించవచ్చు, కానీ లోన ఒక తాపత్రయం ఉంటుంది, ఈ శ్రమలు అయిపోయిన తర్వాత ఆనందం నాకు ఉంటుందని. ఫ్రెండ్స్, నేను ఈ మాటలతో మిమ్మల్ని ప్రోత్సహించాలి అనుకుంటున్నాను. ఒకవేళ ఇలాంటి శ్రమల గుండా మీరు వెళ్తున్నట్లయితే మీలోంచి, మీ యొక్క తుచ్చమైన అభిలాషల్లోంచి పవిత్రాత్మ